మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 26వ తేదీ రోజు మహాశివరాత్రి రావడం జరిగింది ఈ సంవత్సరం. అయితే ఈ యొక్క మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరం కూడా ఉపవాసం చేస్తాం. అయితే ఈ యొక్క ఉపవాసం అనేది కూడా 3 రకాలుగా ఉంటుంది. అందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే నిర్జల ఉపవాస వ్రతం అని చెప్పేసి అంటాం. నిర్జల ఉపవాస వ్రతం అంటాం. అంటే ఈ వ్రతం ఎలా ఉంటుందంటే శివరాత్రి ఘడియలు ప్రారంభమైనప్పటి నుంచి శివరాత్రి ఘడియలు ముగిసే వరకు కూడా కనీసము మంచినీళ్ళు కూడా అంటే నీరు కూడా త్రాగకుండా కఠినంగా ఉంటారు. ఈ ఉపవాసాలలో అత్యంత కఠినమైన ఉపవాస వ్రతం ఏదైనా ఉంది అంటే అది నిర్జల ఉపవాస వ్రతం. ఈ యొక్క ఉపవాస వ్రతములు ఈ నిర్జల ఉపవాస వ్రతములో ఎలాంటి ద్రవ్యము కానివ్వండి అంటే నీళ్ళు కానివ్వండి ఏవి కూడా తీసుకోకుండా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత వచ్చేసి ఏంటంటే మరి రెండవది ఫలహార ఉపవాస వ్రతం అని అంటాం. అయితే ఈ ఫలహార ఉపవాస వ్రతం లోపట కేవలము పండ్లు, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటారు. అది కూడా ఉదయం నుంచి కూడా ఉపవాస దీక్షలో ఉండి ఆ యొక్క పరమేశ్వరుడికి నైవేద్యం నివేదన చేసిన తర్వాత ఈ పండ్లు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టిన తర్వాత ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఈ యొక్క ఫలాలు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పండ్ల రసాలు కానీ తీసుకొని వారి యొక్క ఉపవాస దీక్షను చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మూడవ ఉపవాస వ్రతం వచ్చేసి సమాప్త వ్రతం. ఈ యొక్క 3వ ఉపవాస వ్రతం వచ్చేసి సమాప్త వ్రతం అని చెప్పేసి అంటారు. ఇందులో ఏంటంటే ఒక పూట భోజనం చేస్తారు. స్వామివారికి నివేదన చేసిన నైవేద్యాన్ని తీసుకొని ఒక పూట భోజనం చేసి ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తారు. ఈ 3 వ్రతాలు కూడా అన్నిట్లో కూడా అత్యంత కఠినమైన క్లిష్టమైన వ్రతం ఏదయ్యానంటే నిర్జల ఉపవాస వ్రతం అనేది చాలా చాలా కఠినంగా కష్టంగా ఉంటుంది. అయితే ఈ యొక్క వ్రతాలు ఈ ఉపవాసం ఉండేవాళ్ళు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా అందరూ ఎలాగంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందే అంటే సుమారుగా బ్రహ్మముహూర్తములో నిద్ర లేచి వారి యొక్క స్నానాచరణలు అన్నీ కూడా చేసుకొని వారి యొక్క స్నాన సంధ్యాలన్నీ కూడా చేసుకున్న తర్వాత సూర్యోదయానికంటే ముందే ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. ఇంట్లో ఉన్న శివలింగానికి కానివ్వండి లేదంటే